అండ్ హిందీలో చూసుకుంటే మీకు 'యాంట్ కింగ్' ఎంట్రీ అయింది. 'యాంట్ కింగ్' వర్సెస్ 'కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్' అయింది. లిటరల్లీ మన 'యాంట్ కింగ్' ఒక్కొక్కడిని ఊచకోత కోస్తాడు. ఈ చాప్టర్స్ మామూలుగా లేవు భయ్యా అరాచకం అంతే. వీడియో ఎండ్ వరకు చూసి మన 'యాంట్ కింగ్' భయ్యా లేపిన రచ్చేంటో చూసి తెలుసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. బట్ స్టిల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసి పెట్టుకోండి. అండ్ ముందు చాలా ఎక్స్‌ప్లనేషన్స్ అయితే చేయబోతున్నా. ఇంకా ఏం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే దిగిపోదాం. చాప్టర్ స్టార్టింగ్‌లో మన చాహి అయితే పడిపోతుందనమాట యాంట్ ప్రెజెన్స్ తట్టుకోలేక. ఇక్కడ మీరు నెక్స్ట్ ప్యానెల్‌లో చూసుకుంటే మన యాంట్ కింగ్ వచ్చేసాడు. లిటరల్లీ ఈ ప్యానెల్ అయితే చాలా క్రేజీగా ఉంది. అండ్ చాలా అంటే చాలా బాగుంది కూడా. అండ్ ఈ ప్రెజెన్స్ తట్టుకోలేక మన చాహే మనసులో ఇలా అనుకుంటుంది. అబ్బా! ఏం టెరిఫయింగ్ ప్రెషర్ రా! నేను నమ్మలేకున్నా అసలు. ఇది మామూలు బీస్ట్ కాదు. ఇంక మిగతా హంటర్స్ గూడా మేమిలా నుంచోటానికి మాకు టైం లేదు. మేము ఏదో ఒకటి చేయాలి అండ్ దాన్ని చంపేయాలి అనుకుంటుంటే, ఆ యాంట్ కింగ్ నెమ్మదిగా మా ఆశ్రమాన్ని దాటుకొని క్వీన్ యాంట్ దగ్గరికైతే ఎళ్తుంది. ఎళ్లి గట్టిగా అరుస్తుందనమాట. ఆ దెబ్బకి మిగతా హంటర్స్ గూడా కింద పడిపోతారు. దాంతో మన చాహేని చూసి దెబ్బకి ఎనకాలకొచ్చి ఒక్క తన్నయితే దంతుందనమాట ఆ యాంట్ కింగు. మన చాహే అయితే నోట్లోంచి బ్లడ్ కూడా వచ్చేస్తుంది పాపం. హంటర్ ఛా అని మాస్టర్ మా అయితే వెళ్తూ ఉంటాడనమాట. ఇంతలోగా వెనకాల నుంచి మన యాంట్ కింగ్ వచ్చేసి మాస్టర్ మా యొక్క 2 చేతుల్ని విరిచేస్తాడు. బీన్యోకు కూడా ఇప్పుడు ఏసేద్దాం అని చెప్పి రేజ్‌లోకెళ్ళి వస్తే ఆయన్ని కూడా పడుకోబెడతది. చాయ్ జాంగిన్ని ఒక్క దెబ్బలో లేపేస్తది. అలా అని చెప్పి వీళ్ళేం చనిపోరు. బతికే ఉంటారు. ఇంకో పెద్ద పోటుగాడొచ్చి వెనకాల నుంచి బాణం వేస్తే, మన యాంటీ కింగ్ భయ్యా మాత్రం ఏదో పుసుక్కని పట్టేసుకున్నట్టు ఆ యారోని పట్టేసుకుంటాడు. పట్టేసుకున్నోడు మెదలకుండా ఉంటాడా? ఉండడు. ఆడికి బీపీ రైజ్ అయ్యి 2 ముక్కలు చేస్తాడు ఆ యారోని. తమ్ముడు పక్కెళ్ళి ఆడుకో అమ్మా అని చెప్పి ఓ తన్ను తంతది. ఇక మాస్టర్‌మా వచ్చి ఒక తన్ను తంతాడనమాట యాంటీ కింగ్‌ని. ఆడేమో కొద్దిగా వెనక్కి వెళ్తాడు. ఇంక మాస్టర్‌మా ఇలా చెప్తాడు. "నువ్వు నా చేతుల్ని విరిచేసి ఉండొచ్చు. మాకు హంటర్ మిన్ బియోంగు ఉన్నంత వరకు ప్రాబ్లమ్ ఏమీ లేదు." ఇక మిన్ బియోంగు మనసులో ఇలా అనుకుంటాడు. ఎందుకంటే నా ప్రొటెక్టివ్ స్కిల్ అనేది ఒకటుంది. అదే క్యామోఫ్లాజ్. ఇది నన్ను దాక్కునేలా చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ నా ప్రెజెన్స్‌ని కూడా కంప్లీట్‌లీ తీసేస్తుంది. ఈవెన్ దో ఈ స్కిల్ అనేవి చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నా సరే, కొద్దిగా గూడా కదలలేను. ఒకవేళ మిగతా యాంట్స్‌ని చంపాలనుకున్నా సరే, మీకు నా వేరబౌట్స్ గురించి తెలిసి ఉండదు. మా టీమ్ మెంబర్స్‌కైతే నా హీలింగ్ మ్యాజిక్ అనేది ఉంది. వాళ్ళంత ఈజీగా డిఫీట్ అవ్వరు. ఇంకా ఆ తర్వాత మాస్టర్ మాన్ చూసుకుంటే యాంట్ కింగ్ దెబ్బకి నేలకేసి కొడుతుంది. ఇంకా యాంట్ కింగ్ అయితే మనోడి ప్రెజెన్స్‌నైతే సెన్స్ చేస్తుందనమాట. అంటే మనోడు అక్కడ ఉన్నాడన్న విషయం యాంట్ కింగ్‌కైతే తెలుసు. వీడనుకుంటాడిలా, హే! నా క్యామోఫ్లాజ్ స్కిల్ అనేది ఆన్‌లో ఉంది. అలాంటప్పుడు నేనెక్కడున్నానో వాడికి తెలీదు. ఏంటి ఇది పనికిరాదా? బీక్యోను ఉండి మిన్‌బియోంగు అని గట్టిగా అరుస్తాడనమాట. ఇంక నెక్స్ట్ ప్యానెల్‌లో చూసుకుంటే, ఆ యాంట్ కింగ్ అనేది మన మిన్‌బియోంగు పొట్టలో అయితే పొడుస్తుంది తన హ్యాండ్‌తో. అక్కడితో చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లో చూసుకుంటే, బీక్యోను పారిపో అనైతే చెప్తాడు. కానీ ఇంతలోగా యాంట్ అయితే మన మిన్‌బియోంగు తలనైతే తినేస్తుంది. అది చూసి మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు. బీక్యూర్ గాడికి రేజొచ్చి ఎగురుతాడనమాట. కానీ మన యాంట్ కింగ్ వాడి మెడకాయని పట్టేసుకొని పిసుకుతా ఉంటే మన బీనియోక్ యొక్క ఫార్మ్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకా యాంట్ కింగ్ లోపల నుండి మిన్‌బియోంగు చెప్తాడనమాట. పారిపో, పారిపో అని. యాంట్ కింగ్ ఉండి నువ్వు నిజంగా చాలా వీక్‌గా ఉన్నావు. మేము మా క్వీన్‌ని కోల్పోయాం. నీ లైఫ్ ఏదైతే ఉందో అది ఒక లోలీ కాన్సెప్ట్. అది ఈక్వలేషన్‌ని బ్యాలెన్స్ చేయలేదు. మీ కింగ్ ఎవరు ఇంతకి? కింగా? అని బీనియాకు కాస్త షాక్ అవుతాడనమాట. ఇంక మన యాంట్ కింగ్ అయితే బయట నుంచి సెన్స్ అయితే వస్తుంది. ఏంటి బయట? తను బయటున్నాడు. ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ వస్తుంది. అని చెప్పి ఆ యాంట్ కింగ్ అయితే బయటికెళ్ళిపోతుంది. ఇక బీకేఆర్‌కి అర్థమవుద్ది. ఏంటి బయట? అంటే గోటో రోజీ దగ్గరికి వెళ్తున్నది. మాకు ఎక్కువ టైం ఏం లేదు. అది వచ్చేలోగా మేము మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. అనంగానే చాలా యాంట్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా ఆ తర్వాత జాపనీస్ హంటర్స్ దగ్గర చూసుకుంటే ఇది కాస్త స్ట్రేంజ్‌గానే ఉంది. టీమ్ చార్లే, టీమ్ డెల్టా రెస్పాండ్ అవుతుంది. ఒకవేళ ఇందాక మనం పంపించిన జామింగ్ సిగ్నల్స్ వల్ల ఏమన్నా ఇష్యూవా? కానీ వాళ్ళు చూసుకుంటే ట్రాన్స్‌మిషన్‌కి కొంచెం డిస్టెన్స్‌లోనే ఉన్నారు. టీమ్ బ్రావో మాట్లాడండి. మీరు టీమ్ చార్లీ ఆర్ టీమ్ డెల్టాతో కాంటాక్ట్ అవ్వలేదా? మనం వెళ్లి చెక్ చేయాలి. మేము ఆల్రెడీ ఆ వేలో వెళ్ళాం. అక్కడున్న యాంట్స్‌నంతా నువ్వు చంపేసే అండ్ ఎక్స్‌ట్రాక్షన్ పాయింట్‌కి మూవ్ చెయ్యి. ఇంకప్పుడే మన క్యోటో రోజుకి మాత్సుమోటో అని చెప్పి ఒకతనైతే కాల్ చేస్తాడు. ఇంకా తర్వాత చైనా బోట్స్ దగ్గర చూసుకుంటే
కొరియన్ వాళ్ళు గట్టిగానే ఫైట్ జేస్తున్నారే. ఇంకా ఆ తర్వాత తన పక్కన ఉన్న వ్యక్తి ఉండి, ఎలా అయితే అలానే అవ్వని అండ్ నాకు డౌట్‌గానే ఉంది. హ్యాండ్స్ అనేవి ఫ్లై చేయగలవని జెప్పి చైనా వరకు. కానీ చూడు ఎంత ఇన్వెస్ట్ చేశారో జపాన్ వాళ్ళు దీని మీద. క్యోటో రోజీ నేషనల్ క్లాస్ హంటర్‌కి అర్హుడేమో అనిపిస్తుంది నాకు. ఆల్ నేషనల్ క్లాస్ హంటర్స్ ఎస్ ర్యాంక్ గేట్‌ని క్లియర్ చేసేసారు వాళ్ళంతట వాళ్ళగానే. బట్ ఇక్కడ చూసుకుంటే క్యోటో రోజీ ఎప్పుడూ కూడా ఎస్ ర్యాంక్ గేట్‌ననేది క్లియర్ చేయలేదు. బట్ ఇది చూసుకుంటే ఒక కన్వీనియంట్ ఎక్స్‌క్యూజ్ మాత్రమే. అండ్ ఇంకోటి క్యోటో రోజీ అయితే నేషనల్ క్లాస్ హంటర్‌కి అర్హుడు కాదు. అండ్ తను ఆ గోల్‌కి దగ్గరలో కూడా లేడు. ఇంక ఆ పక్కన ఉన్న ఆయన ఉండి ఏంటి నిజంగానా? అయితే ఈయన చెప్తాడిలా, ఓకే. నీకు కాస్త ఇబ్బందిగానే ఉండొచ్చు ఇలా చెప్పడం. కానీ నువ్వు యూ సే కాంగ్ తెలుసా నీకు? కెప్టెన్ యూ సే కాంగ్. తను నిజంగా మీకో ఫ్యాన్ అయి ఉంటాడు. కానీ ఈ రైడ్‌లో చూసుకుంటే ఎవడో ఒక్కడికి సినిగిపోద్ది అని చెప్తాడనమాట. ఇంకా తర్వాత జాపనీస్ హంటర్స్ ఉండి రెస్పాండ్ అవ్వు క్యోటో, రెస్పాండ్ అవ్వు క్యోటో అంటారు. అక్కడేమన్నా ప్రాబ్లమ్ ఉందా అంటే మాకు ఫ్యాటిలిటీస్ ఉన్నాయి. మనం చాలా అంటే చాలా దారుణంగా కోల్పోయాం. నేననుకున్నదేంటంటే ఈ స్ట్రాటజీ వర్క్ అవుద్దని. బట్ ఇది అంత ఈజీగా తొరిగిపోతుందా? యాహ్! నువ్వు చెప్పింది కరెక్టే. కానీ వాళ్ళు అంత వీక్‌గా ఉంటే మనం పట్టించుకోవాల్సిన పనేముంది? సరే మీరు చెప్పినట్టే కానిద్దాం. మేము ఎంతకాలం అయితే మీతో ఉంటామో మీరు ఎప్పుడు ఏమీ కోలుకోరు. వేరే వాళ్ళని చావనివ్వరు గూడా. బట్ మనం ఇందాక వేసిన జామీ సిగ్నల్‌ని ఫాలో అయితే ఆ యాంట్స్ అనేవి క్వీన్ దగ్గరికి తిరిగి వెళ్తున్నాయి అనుకుంటా. ఇది అంత కొత్తగా ఏం అనిపించట్లేదు. ఇది చూస్తూ ఉంటే కాస్త తలనొప్పి తెచ్చేలానే ఉంది. బట్ మిగతా బిష్యూస్‌తో పోల్చుకుంటే ఇదేం అంతదేం కాదు. మీరనుకుంటున్నారా కొరియన్ టీమ్ వాళ్ళు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా అని? నేను జిమ్నాస్టిక్స్‌లో చూసిన ప్రకారం ఒకతనుంటే కానీ గెలవరు. బట్ ఇక్కడ చూసుకుంటే 0% అనమాట గెలిచే ఛాన్సు. సరే అలా అయితే ఓకే. అండ్ జపాన్ ఏదైతే చేయగలదో అది మొత్తం చేసింది. అండ్ కొరియన్ వాళ్ళు చనిపోయిన తర్వాత మేము చాలా రిగ్రెట్‌ఫుల్‌గా ఉంటాం. క్యోటోస్ నేషనల్ క్లాస్ ఛాలెంజ్ అది ఒక అన్‌ఫార్చునేట్‌గా చిన్నదైపోయింది తన గోల్ అనేది. ఒక పర్ఫెక్ట్ హెడ్‌లైన్ అని చెప్పుకోవచ్చు. కానీ అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ ఎలిమినేషన్. అది సక్సెస్ అయిపోయింది. ఇంక అందరూ వచ్చేయండి అంటే, యాహ్! వస్తున్నామనైతే జెప్తారు. ఇంక మనం వెనక్కి వెళ్దామంటే ఈళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఎనకాల నుంచి ఆ యాంట్ అయితే ఒకటి ఇసురుతుంది. అది మన క్యోటో రెజిమ్ ఆపేస్తాడు. బట్ తన పక్కన ఉన్న ఇషిడా హంటర్ అయితే మాత్రం చనిపోతారు. క్యోటో రోజు మనసులో ఇలా అనుకుంటాడు. ఇది మామూలు యాంట్ కాదురా అయ్యా బాబు! సరే ఇక్కడి నుంచి నేను చూసుకుంటా. వినరు నువ్వు బ్రావో టీమ్‌తో జాయిన్ అయిపో. కానీ, కానీ లేదు, గీనీ లేదు. ఈడొస్తే నీ మూతి పలగ్గొడతాడు. ఇంక క్యోటో రోజు సీరియస్‌గా దీనమ్మ జీవితం ఇంత షార్ప్ ప్రెజెన్స్ ఏంట్రా? ఇంకా యాంట్ అడుగుద్ది. "నువ్వేనా కింగ్" అని. హేయ్! ఏంటి ఒక మాన్‌స్టర్ యాంట్ కూడా మాట్లాడుతుందా? అండ్ ఏంటి కింగా? యెస్. నేనే కింగ్‌ని అని చెప్పి సీరియస్‌గా ఫైట్‌కి రెడీ అవుతాడు. ఇంకా ఈ యాంట్ ఏమో ఫుల్లు అరుస్తుందనమాట. క్యోటో రోజు ఉండి భయపడిపోతాడు. అసలు ఈ యాంట్ ఏంటి? దీని మ్యాజికల్ పవర్ ఏంటి? ఎంతలా ఉంది? దీని పవరు నేను ఎప్పుడో ఫీల్ అయ్యా. ఏంటి అప్పుడేనా? అని చెప్పి జింబు వాయిస్‌నైతే గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా తర్వాత చూసుకుంటే మన క్యోటో రోజిని కూడా యాంట్ లేపేస్తుంది. ఇంకా అక్కడ చాలా యాంట్స్ అనేవి వస్తూ ఉంటే ఇంకా బీనియోకు ఉండి "నువ్వు ఇంకాస్త నీ మ్యాజిక్‌ని యూజ్ చేయగలవా?" అంటే లేదు అలా చేస్తే మనం ఆక్సిజన్ కోల్పోతాం. బీగ్యోను ఉండి మనసులో ఇలా అనుకుంటాడు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి చాలా గట్టిగా ఇంజ్యూరీస్ అయ్యాయి. మిన్‌బియోంగ్ ఉండుంటే ఇంకాస్త ఈజీ అయ్యేది. కానీ ప్రస్తుతానికైతే మేము నార్మల్‌గా లేము ఎక్కడ చూసుకున్నా సరే. అట్‌లీస్ట్ చాయ్ జాంగినన్నా ఈ యాంట్స్ అనేవి ఆపుతున్నాడు కాస్త తన ఫ్లేమ్స్‌తో. ఇంతేనా మేము వెళ్ళగలిగేది అని అనుకుంటాడు. అన్న తర్వాతే మన జింబు షాడో వచ్చి ఆ యాంట్‌లనైతే ఒక 2 హిట్స్ అయితే చేస్తుందనమాట. ఇక బీట్‌నియోకు ఉండి ఏంటి ఇది బ్లాక్ సోల్జర్ ఏంటి? ఇంక మనం నెక్స్ట్ చూసుకుంటే మన జిన్‌వు అయితే పంపించాడనమాట. ఆ బ్లాక్ సోల్జర్‌నైతే అదే షాడో అని చెప్పుకోవచ్చు. ఇంక మనోడు ఎక్స్‌చేంజ్ అంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఫేసాక్ ఉంటుంది. ఇది యానిమీలో వస్తే ఇంకెంత చూపెడతార్రా నాయనా అని పిచ్చ హైప్‌లో ఉన్నా, ఇందులో చూసుకుంటే మన యాంట్ కింగ్ ఆడు అబ్బే ఏం లేదు అయిపోయారు మీరంతా వీక్ రా అని చెప్పి తనకు తానే సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. కానీ మన జిన్‌వు వాడిని తుక్క రేగ కొడతాడు. అది ఏంటి ఎలా అనేది చాప్టర్ చూసి తెలుసుకోండి. అండ్ యానిమీ ఎపిసోడ్ వచ్చిన తర్వాత మీరు గూస్ బంప్స్ స్టఫ్‌నైతే ఫీల్ అవుతారు. నాది గ్యారంటీ. ఇంకేం లేదు చికెన్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు
ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కుదిరితే షేరు. అంతకు మించి ఇంకేమొద్దు. ఇంక వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్‌లో కెమెరామాన్ అయితే భయపడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే ముందల నుంచే యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక ఇలా అంటాడు, "నేను చివరిగా మాట్లాడిన క్షణం ఏదైనా ఉంది అంటే తిన్నావా అని. కానీ ఇలా అవుద్దని నాకు ముందే తెలిసుంటే నేనింకా ఎక్కువే మాట్లాడేవాడిని మా నాన్నతో" అని అంటాడు. ఇంకా ముందు నుంచి యాడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకప్పుడే మన 'ఇగ్రీస్' అయితే తన సోడ్‌తో పొడిచేసి ఎంట్రీ ఇస్తాడు. ఇంక న్యూస్ ఛానెల్స్ వాళ్ళు ఇలా అనుకుంటారు అయిపోయింది. ఇంకేమీ లేదు. మొత్తం అయిపోయింది. సార్ ఒకసారి ఇటు చూడండి. అక్కడ ఎవరో ఉన్నారు అని జెప్పి చూపిస్తాడనమాట ఈయనకి. ఇంక ఈయనుండి ఇలా జెప్తాడు. వెంటనే ఆ బోడ్‌కాస్ట్ అనేది రీటెలికాస్ట్ చేయండి. అంటే సార్ ప్రాబ్లమ్ అవుద్దేమో. ఏమీ అవ్వదు. మనం ఆల్రెడీ ఆపాము. ఇంతకంటే వర్స్ అవ్వకూడదు. కాబట్టి మీరు బోడ్‌కాస్ట్‌ని ఆన్ చేయండి. అండ్ తన మీద ఇప్పుడు మన జీవితాలనేది ఆధారపడి ఉన్నాయని జెప్పి 'జిన్‌వూ' గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకిక్కడే మన 'జిన్‌వూ' ఎంట్రీ చూసుకోవచ్చు. లిటరల్లీ మనోడున్న సీరియస్ లుక్‌కి గూస్ బంప్స్ వచ్చేస్తన్నాయి. అండ్ నెక్స్ట్ ప్యానెల్‌లో చూసుకుంటే 'జిన్‌వూ' తన షాడో సోల్జర్స్ మొత్తం అయితే ఉంటారు. మ్యాన్ లిటరల్లీ కూల్. ఇక 'జిన్‌వూ' వెంటనే ఐరన్ అంటాడు. ఇంకా ఈడేమో టాంటింగ్ రోర్ అనే స్కిల్‌ని యూజ్ చేస్తాడు. దాంతో హ్యాండ్స్ అనేవి కూడా వెనక్కి వెళ్తాయి. గుడ్. చేసావని జెప్పి 'జిన్‌వూ' అంటాడు. ఇంక 'జిన్‌వూ' గూడా తన 2 డ్రాగర్స్ తీసుకొని వాటిల్ని తుక్కు తుక్కుగా అయితే కొడుతూనే ఉంటాడు. ఇంక మన టస్క్ ఏమో మిగతా ఎస్ ర్యాంక్ హంటర్స్‌తో అయితే ఉంటారు. అండ్ మాస్టర్‌మా ఉండి "ఏం జరుగుతుందిరా నాయనా ఇక్కడ" అని చెప్పి. ఇంక బీనియోకు ఉండి "ఐ థింక్ మనం ఇప్పుడు సేఫ్‌గానే ఉన్నాం అనుకుంటా. 'జిన్‌వూ' వచ్చాడు కాబట్టి" అని జెప్పి అంటాడు. ఇక 'ఇగ్రీస్' గూడా యాంట్స్ అనేవి గూడా చాలా ఈజీగా చంపేస్తాడు. ఇటు పక్క ఐరన్ గూడా చాలా ఈజీగా చంపేస్తూ ఉంటాడు యాంట్స్‌ని. చనిపోయిన యాంట్స్ అన్ని దగ్గరకొచ్చి మన 'జిన్‌వూ' ఒకటే మాట అంటాడు. అదే ఎరైజ్. అది చూసి మన కెమెరామాన్ గాడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే మళ్ళీ ఆ యాంట్స్ బతికినయా? మళ్ళీ ఫస్ట్ నుంచి చంపాలా? అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఫోన్ కాల్‌లో ఆ న్యూసోళ్ళుండి "ఒరేయ్! నీ కామెంటరీ స్టార్ట్ చేయరా? హోల్ కంట్రీ మొత్తం చూస్తుందిరా" అంటే "ఒరేయ్ బాబు నువ్వు ఉండరా నాకిక్కడ సిట్యుయేషన్ ఏం అర్థం కావట్లేదురా." ఆ యాంట్స్ అన్నీ గూడా ఆ యాంట్స్‌ని మళ్ళీ తింటున్నయి. జిన్‌వూ గూడా తన దగ్గరున్న హీలింగ్ పోషన్స్‌ని తీసుకొచ్చుంటాడు. తాగండి అని ఇవ్వబోతాడు. బట్ వాళ్ళు తీసుకోలేరు అని జెప్పి తనకర్థమయ్యి, నేనిప్పుడు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. బట్ నేను దీనికి తాగిపిస్తున్నా గాబట్టి తాగు అని జెప్పి తాగిపిస్తారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా హీల్ అయిపోతారు. అంటే చా మాత్రమే ఎందుకింకా రికవర్ కాలేదు. తను చాలా దారుణంగా ఇంజ్యూర్ అయింది. నేను కూడా నా అబిలిటీస్‌ని యూజ్ చేసి తనని రికవర్ చేయలేను. తనకి చాలా సీరియస్ అవుతుంది నెమ్మదిగా, నెమ్మదిగా అని మాస్టర్ మా దగ్గరకొచ్చి ఇలా జెప్తాడు. ఐ థింక్ ఈ సిట్యుయేషన్ అనేది కాస్త ఈజీ అయిందని నేను అనుకుంటున్నాను మీకు. కాబట్టి మిగతా హ్యాండ్స్ రాకముందే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే. వెళ్తున్నాం అని జెప్పి అంటాడు. ఇంక జిన్‌వూ వెనకాల తిరిగి చూస్తే యాంట్ కింగ్ అయితే వచ్చుంటాడు. బయట అసలు కింగ్ అనే వాడే లేడు. నిజానికి వాడు కింగ్ కాదు. ఇంకా ఎవరన్నా ఉన్నారా మీరు కింగ్ అని పిలిచే వ్యక్తి? ఇంక మీన్యోకుకి అర్థమైపోద్ది. ఈ చెత్త నా కొడుకొచ్చేసాడు. అంటే క్యోటో రోజు చచ్చిపోయాడా? మేషమా ఉండి అసలేంట్రా ఇది అనుకునే లోపే మన జిను ఉండి మేషమా నేను చాని నీకొదిలేస్తున్నాను. కాబట్టి తనని చూసుకో అని చెప్పి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ వెళ్తూ ఇలా అనుకుంటాడు. ఓహ్! ఇందుకేనా క్యోటో రోజు యొక్క సిగ్నల్ నాకు రాకుండా ఆగిపోయింది. ఇంకా ఆ యాంట్ కూడా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకిలా చెప్తుంది. "నువ్వేనా ఈ హ్యూమన్స్ యొక్క కింగ్‌వి?" హేయ్! ఒక క్యూట్ బగ్ మాట్లాడుతుంది. అని చెప్పి వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ ఉంటుంది. బాబోయ్! లిటరల్లీ ఈ ప్యానెల్ చూడంగానే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. దీంతటితోని ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లో చూసుకుంటే ఆ యాంట్‌కనేది అర్థమవుతుందనమాట. మన జిన్‌వూ నుంచి వచ్చే ఆరా అనేది చాలా భయంకరంగా ఉందని. దాంతో ఇది గట్టిగా అరుస్తుంది. జిన్‌వూ గూడా ఇప్పుడు నువ్వు ఒక ప్రాపర్ బగ్ లాగా అయితే ఉన్నావని జెప్పి అంటాడు. ఇక్కడ ఇంత మంచి సీన్‌ని వదిలేసి 5 మినిట్స్ క్రితం ఏం జరిగిందో చెప్తారు. అక్కడ ఆ బాడ్‌కాస్ట్ అనేది ఆగిపోయుంటుంది. అసలు హంటర్స్‌కి ఏమైందిరా నాయనా! అసలు ఏమవుతోంది అని చెప్పి అనుకుంటూ ఉంటారీళ్ళు. ఇంక న్యూస్ రిపోర్టర్స్‌కి తెలుస్తుంది మిన్‌బియోంగ్ చనిపోయాడని జెప్పి. అండ్ పైగా మాకిప్పుడే తెలిసింది ఒక కొత్త హంటర్ అయితే జాయిన్ అయ్యాడని చెప్పి ఆ రైడ్‌లో అంటే, ఇంగప్పుడే ఒక ముగ్గురు షాక్ అయిపోతారు. "నువ్వేనా కింగ్?" "అవును. నేనే." అలా అన్న చోట మనకైతే సిగ్నల్ అనేది లాస్ట్ అయ్యాము అని జెప్పంటే, ఇంకొకతనుండి ఏంటి ఒక యాంట్ మాట్లాడగలదా? పైగా అది క్యోటోని చంపేసింది. ఇంకప్పుడే ట్రాన్సోల్ సబ్ గిల్డ్ మాస్టర్ ఏదో ఒకటి సెన్స్ చేసి చూస్తాడనమాట. ఇంకా తర్వాత ఇంకొకతను చెప్తాడు. అసలు అలాంటి మాన్స్టర్ ఇంకా ఎందుకు ఎగ్జిస్ట్ చేసుంది అని. ఇంకప్పుడే తన గురించి చెప్తారు. మాట్సుమోటో షియో జాపనీస్ హంటర్ యొక్క అసోసియేషన్ చైర్మన్. అది మళ్ళా తిరిగి వచ్చింది క్వీన్స్ థ్రోన్ రూమ్‌లో.
అంటే దానర్థం కొరియన్ టీమ్ వాళ్ళు ఇంకా బతికే ఉన్నారా? అవును. అక్కడి నుంచే వస్తుందని జెప్పి చూపిస్తాడు. అక్కడ తనకైతే ఎనార్మస్ మానా అయితే కనపడుతుందనమాట. మాట్సుమోటో ఉండి ఇంకెంతసేపు ఆ బ్రాడ్‌కాస్ట్‌ని ఆన్ జేయండి అని జెప్తారు. ఇంకా ఆ తర్వాత జీనా గూడా చూసి షాక్ అయిపోతుంది. మన జిన్‌వూ అనేది ఆ రైడ్‌లో జాయిన్ అవ్వటం జూసి. చైర్మన్ గోగని గూడా దెబ్బకి కుర్చీ యొక్క కాడ్ని విరగ్గొట్టి, "అది సంగ్ జిన్‌వూ వచ్చాడా?" అంటే ఎక్సైట్ అవుతుంటే ఈ డాక్టర్ ఉండి "సార్, సార్ కామ్ డౌన్ సార్ ఏం కాలేదు సార్ కాస్త చూసుకోండి సార్" అనైతే చెప్తాడు. అప్పుడే మన యాంట్ కింగ్ వర్సెస్ జిన్‌వూ దగ్గరికి తీసుకెళ్తారు. అండ్ ఆ యాంట్ అయితే మన జిన్‌వూని ఒక్క దెబ్బ అయితే కొడుతుంది. దాంతో ఒక పెద్ద ఎక్స్‌ప్లోజన్ లాగైతే అవుతుంది. బిన్యోకు, చాయ్ జాంగిన్ ఓరిని దుంపదెగ ఆడెందుకయ్య అలా నుంచున్నాడు దెబ్బకయిపోతాడు. అండ్ బీనియోకు గూడా వాడు డైరెక్ట్ హిట్ తిన్నాడు. ఆడి పనయిపోయింది పో అనైతే అంటారు. బట్ తీరా చూసుకుంటే యాంట్ అంటుంది. ఛీ! ఇంత వీకా నువ్వు? ఆఫ్టర్ ఆల్ నువ్వు కూడా కింగ్ కాదు. అని చూస్తే మన జిన్‌వూ ఇంకా అక్కడే ఉంటాడు. తనకి కొద్దిగా బ్లడొచ్చింది అంతే. ఇంకప్పుడే మనోడు డామినేటర్ టచ్‌ని యాక్టివేట్ చేస్తాడు. యాక్టివేట్ చేసి ఆ యాంట్‌ని కిందకి లాగి ఒక్క గుద్దు అయితే గుద్దుతాడయ్యా! అంతే వాడెళ్ళి ఎక్కడో పడతాడు. చూసి మిగతా వాళ్ళు షాక్ అయిపోతారు. మాస్టర్ బీక్, మాస్టర్ చాయ్ మీరు ష్యూర్‌గానే ఉన్నారా? హంటర్ సంగ్ యొక్క మేజ్ క్లాస్ హంటరే అని చెప్పి మాస్టర్ మా అడుగుతాడు. ఇంక బీనియాకు ఉండి నేను ఇదేం నమ్మను నిజానికి. బట్ నేను ఇలా జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాన్‌కి ఇంక అంత డ్యామేజ్ అవ్వదు. మళ్ళీ ఫైట్‌కయితే వస్తూ ఉంటాడు. ఇంక జిన్‌వుండి ఇలా అనుకుంటాడు. అబ్బా! కాస్త టఫ్‌గానే ఉన్నాడే. మేబీ ఆర్మర్ ఏమన్నా ఉందా తనకి? అలా చూసుకుంటే ఇదో పెద్ద తలకాయ నొప్పిరా అని చెప్పి కాస్త ఈవిల్ లాఫ్ అయితే నవ్వుతాడు. ఇంక వెంటనే ఆ యాంట్ వచ్చి ఒక్క దెబ్బ కొడితే మన జిన్‌వు తన లెఫ్ట్ హ్యాండ్‌తో అయితే ఆపేస్తాడు. దాంతో మళ్ళా రైట్ హ్యాండ్‌తో ఒక పంచ్ కొడతాడు. అలా నాన్ స్టాప్‌గా కొడుతూనే ఉంటాడు. అండ్ మొహం మీద ఇంకో దెబ్బ కొడతాడు. ఇదేం అరాచకంరా నాయనా! ఏ ర్యాంక్ హంటర్ అని చెప్పి నేను ఎల్లప్పుడూ నుంచుంటానే ఉన్నా నేనిక్కడ. నా మైండ్ పోయేలా ఉంది. జస్ట్ ఈ మ్యాజిక్ రివర్బరేషన్ వల్ల. ఇంక మన యాంటీ కింగ్ ఆర్మర్ అయితే కాస్త బ్రేక్ అయి ఉంటుంది. ఏంటి? తను కొంచెం ఒక్క దెబ్బతోనే నేను పడిపోయానా ఇలా? అసలు ఏంటిది? నీకెంతైనా మేనర్స్ ఉందారా అని చెప్పి మన జిన్‌వు రేజ్‌లో ఉంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. యాహ్! ఐ నో ఇది కొంచెమే వచ్చింది అని. అండ్ పైగా మీరనొచ్చు 2 చాప్టర్స్ ఎందుకు చేస్తున్నావు బ్రో అని చెప్పి. నాకు 2 పాయింట్స్‌లో అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి ఎడిటింగ్ అప్పుడు, ఇంకోటి ఆడియో ఇచ్చేటప్పుడు. అండ్ రోజుకో వీడియో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తా. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం లేదా ఎల్లుండి కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.